విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నెలకు 25,000 భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, ప్రజెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఏ విధంగా ఉంది పరిస్థితి, అలాగే నిర్వాసితులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ. 32 మంది ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ దగ్గర అయితే కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, అలాగే ఉద్యోగస్తులు కూడా నిరసన కార్యక్రమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఉక్కు నిర్వసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలోని చలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వాళ్ళైతే పూనుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ నెలకొల్పడానికి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ చాలా మంది భూములు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆర్ కార్డ్ అయితే ఇష్యూ చేసింది. ఆ ఆర్ కార్డు ఇష్యూ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక క్రమేపీ ఒక కుటుంబానికి ఒకళ్ళు చొప్పున ఉద్యోగం ఇచ్చుకుంటూ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంది అన్న దగ్గర నుంచి కూడా ఈ ఆర్ కార్డు నిర్వసితులు ఎవరికి కూడా ఉద్యోగాలు కేటాయింపు నిలుపుదల చేసిన నేపథ్యంలో దాదాపు స్టీల్ ప్లాంట్ ఏర్పడి 42 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని కుటుంబాల్లో ఈ ఆర్ కార్డు ఉండడం, ఇప్పటి వరకు వారెవరికి ఉద్యోగాలు లేవని ఒక్కసారిగా నిరసన కార్యక్రమాన్ని అయితే స్టీల్ ప్లాంట్ మెయిన్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర అయితే వీళ్ళందరూ చేశారు. వారు ప్రధానంగా మనకున్న సమాచారం వరకు వాళ్ళు నిరసన కార్యక్రమంలో తెలియజేస్తుంది ఒకటే, కంపల్సరిగా ఆర్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలి. అలా జరగని పక్షంలో మా దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని వెనక్కి ఇచ్చే విధంగానైనా చేయాలి, లేదా వన్ టైం సెటిల్మెంట్ గా మాకు మా భూములు తీసుకున్నందుకు ఇన్ని సంవత్సరాలు మాకు ఉద్యోగాలు లేకుండా బయట ఉంచినందుకు మాకు వన్ టైం సెటిల్మెంట్ అయినా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేసే విధంగా ఉండాలి. అప్పటి వరకు అయితే ఆర్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉద్యోగం ఇచ్చే వరకైనా లేదా వన్ టైం సెటిల్మెంట్ చేసేటకన్నా నెలకి జీవన భృతిగా దాదాపు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఆర్ కార్డు ఉన్న ఫ్యామిలీకి ఇవ్వాలనేది ప్రధానంగా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేశారు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంది అన్న ఊహాగానాలు ఒక్కసారిగా ఈ ఆర్ కార్డు ఉన్న కుటుంబాల్లోనైతే తీవ్ర మనోవేదనకి గురి చేస్తుందనే చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లో మా యొక్క కుటుంబాలకి ఎటువంటి సెక్యూరిటీ ఇస్తారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ఎందుకంటే ఇప్పటి వరకు మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అన్న ఆశతో మేము ఎదురు చూసాం. కానీ స్టీల్ ప్లాంట్ ఒకసారి ప్రైవేట్ పరడ అవడం, ఆర్ కార్డు యొక్క ఉద్యోగాలు నిలుపుదల చేయడం, ఎటువంటి వన్ టైం సెటిల్మెంట్ కూడా చేయకుండా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మా దగ్గర నుంచి గతంలో మా పూర్వీకుల నుంచి తీసుకున్న భూములన్నీ కూడా మాకు వెనక్కి విచ్చేయాలనేది వీళ్ళ యొక్క నిరసన కార్యక్రమంగా తెలియజేస్తున్నారు. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలందరూ పూనుకొని ఈ యొక్క ఆర్ కార్డు నిర్వసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వన్ టైం సెటిల్మెంట్ కానీ లేదా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇచ్చే విధంగా కానీ లేదా అప్పటి వరకు నెలకి 25,000 జీవన భృతిగా ఇచ్చేటందుకు కానీ కొంత మేరకు సహాయ సహకారాలు అందించాలనేది ఈ ఆర్ కార్డు నిర్వసితుల యొక్క నిరసన కార్యక్రమంగా తెలియజేస్తున్నారు దీపిక. నందకుమార్, అలాగే మరి నిర్వాసితుల సమస్యల డిమాండ్లపై ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు
స్టీల్ ప్లాంట్ ని పలు దఫాలుగా ప్రైవేట్ పరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతల యొక్క ఒక డిమాండ్. ముఖ్యంగా ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకూడదు, ఉత్పత్తి మేరకు తగిన ముడి సరుకు ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పూనుకోవాలనేది ప్రధానంగా చెబుతున్నప్పటికీ కూడా ఇప్పటికే దాదాపు చాలా మంది ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్ వీరందరినీ కూడా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసేసినప్పటికీ కూడా ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి అనేది తెలియని అగోచమ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మాకంటూ కూడా ఒక సెక్యూరిటైజ్ అవ్వాలి, మా కుటుంబాలు సెక్యూరిటైజ్ అవ్వాలి. ఆర్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఉన్న ఉద్యోగస్తులందరికీ విఆర్ఎస్ ఇచ్చేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ లేబర్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని మేము ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసి అప్పట్లో మా పూర్వీకులందరూ కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ తీసుకొచ్చేటందుకు దాదాపు 32 మంది ప్రాణత్యాగాల వల్ల వచ్చిన ఈ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో వచ్చిన ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కరుమరుగు అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మా కుటుంబాల పరిస్థితికి కూడా ఒక ఆసరా కల్పించాలి, ఒక భద్రత కల్పించాలి అనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్ గా మనం చెప్పొచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.